వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చైనీస్ స్టైల్ అనమాట. ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, బీన్స్, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ నేను ముక్కలన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని హై ఫ్లేమ్లోనూ చేసుకోవాలండి. చూడండి, 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. నేను ఎగ్ బీట్ చేస్తున్నాను. చూడండి, ఎగ్ వేసుకున్నాను. అందులోని 4 ఎగ్స్ తీసుకున్నానండి. అదొక 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచేస్తే, అలాగా ఎక్కువగా మీరు గరిటె వెప్పి తిప్పకండి. పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే అది బాగుంటుంది. చూడండి, ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచితే అది చూడండి పెద్ద పెద్ద పీసెస్గా కట్ అవుతుంది. అలాగా కొంచెం అది అలాగా హై ఫ్లేమ్లోనే అది దోరగా వేయించుకోండి. చూడండి, కొంచెం పసుపు సాల్ట్ వేసి నేను దోరగా వేయించుకున్నాను. చూడండి, అదంతా హై ఫ్లేమ్లోనే ఉండాలండి. అలా టాస్ చేస్తేనే ఎగ్ కూడా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. అది నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. తర్వాత అదే బాండీలోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్ని ముక్కలుగా నేను వెల్లుల్లి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను 3 పీసెస్ తీసుకున్నాను, 3 రేకలే. చూడండి, అది అన్నీ హై ఫ్లేమ్లోనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ నేను వేసేసానండి. ఇది హై ఫ్లేమ్లోనే నేను టాస్ చేసుకున్నాను. ఎక్కువగా ఇది వేయించుకోక్కర్లేదండి. హై ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ టాస్ చేసుకుంటే సరిపోతుంది. అదిగోండి, చూడండి, ఆ విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది రెస్టారెంట్ స్టైల్లోనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ స్కిప్ చేసుకోవచ్చు, అదేం అక్కర్లేదు. అది లేకుండానే ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది చూడండి, అలాగా అది దోరగా వేగిపోయాక వెంటనే ఒక బౌల్లో నేను రైస్ వండి వార్చిన రైస్, బాస్మతి రైస్ అన్నా తీసుకోవచ్చండి. చూడండి, కొంచెం నేను సాల్ట్ తీసుకున్నాను, కొంచెం షుగర్ పౌడర్ తీసుకున్నాను, కొంచెం పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. అదిగో చూడండి, ఎగ్ మనం కలిపెట్టుకున్నది కూడా వేసేసుకొని అది హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలండి. వెంటనే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సోయా సాస్, వెనిగర్ కూడా 2 స్పూన్స్ ఉంటే వేసుకోండి. నాకు లేక నేను స్కిప్ చేశాను. అది వేసుకుంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట, సూపర్గా ఉంటుంది. కొంచెం అజినోమోటో నేను వేసుకున్నాను. అది లేకపోతే టేస్టింగ్ సాల్ట్ అంటారు కదండి, అది స్కిప్ చేసుకోవాలంటే స్కిప్ చేసుకోండి, వేసుకుంటే వేసుకోండి, పర్వాలేదు. చూడండి, అలాగే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మా బాబు అయితే చక్కగా తిన్నాడు. చాలా బాగుంది మమ్మీ, సూపర్గా ఉంది అని చెప్పి తిన్నాడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి, మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఎగ్ ఫ్రైడ్ రైస్లోనూ ఇంకా వెరైటీస్ చేస్తాను. బాయ్.